ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత రాష్ట్ర అభివృద్ధి మీద మాత్రమే పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. జాతీయ స్థాయిలో అవసరమైనప్పుడు మాత్రం దేశ ప్రయోజనాల కోసం ఆయన తన పరపతిని ఉపయోగిస్తున్నారు. తాజాగా చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమవుతుంది. దీనివల్ల బీజేపీకి మంచి పేరొస్తుందనే ఉద్దేశంతో కొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. లోక్సభలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉంది. అక్కడ బిల్లు పాస్ అవ్వడం పెద్ద సమస్య కాదు. రాజ్యసభలో కూడా ఎన్డీఏ కూటమికి బోటాబోటీ మెజారిటీ ఉంది. బిల్లు పాస్ కాకపోవడం అంటూ జరగదు. కానీ ప్రపంచంలోనే తొలిసారిగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుని 2 సభలు ఏకాభిప్రాయంతో ఆమోదిస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకున్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యమున్న ప్రతి పార్టీ అధ్యక్షులకు ఈ బిల్లుకు మద్దతివ్వాలని కోరుతూ ఆయన లేఖలు రాశారు. ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న సీనియర్ రాజకీయ నాయకులంతా చంద్రబాబుని గౌరవిస్తారు. ఆయన ఒక మాట చెబితే వింటారు. అందుకే చంద్రబాబు పెద్దరికం చూపిస్తూ ఈ చొరవ తీసుకున్నారు.